రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి, యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ నేను ప్రయత్నిస్తున్నాను, నేను వాళ్ళకి సంధి కుదురుస్తాను అని చెప్పి రష్యా అధ్యక్షుడితో భేటీ అయ్యాడు. మనకు తెలిసిన విషయమే. రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ను పెట్టాడు. ఇదిగో మా డిమాండ్లు ఇవి, మా రూల్స్ ఇవి, వీటికి ఓకే అయితేనే, ఉక్రెయిన్ ఒప్పుకుంటేనే మేము ఓకే అంటాం అని చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడాడు. జెలెన్స్కీతో భేటీ జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జెలెన్స్కీ సైతం కొన్ని డిమాండ్లు పెట్టినట్లుగా తెలుస్తుంది ట్రంప్ ముందు. అయితే ఈ డిమాండ్లు చూస్తుంటే పరిస్థితి మనం ముందు ఊహించినట్లుగానే ఉంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది ట్రంప్ పరిస్థితి. అసలు నాకు సంబంధం లేదు, వదిలేద్దామంటేనేమో ఈ యుద్ధాలు, ఈ గొడవ అంతా నాకెందుకు, మీరు చూసుకోండి అని వదిలేద్దామా అంటే నోబెల్ శాంతి బహుమతి రాదు. దాన్ని తెచ్చుకోవాలంటే యుద్ధాలు ఆపానని చెప్పేసి నేను పెద్ద శాంతి దూతనని నిరూపించుకోవాలి ప్రపంచ దేశాల ముందు. ఒకవేళ దానికి తగ్గట్లేదన్నా చేద్దామా అంటే రష్యా మాట వినట్లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా కొన్ని సేమ్ రష్యా పెట్టినట్లుగానే కొన్ని డిమాండ్స్ పెడుతుంది. సిమిలర్గా ఉన్నాయనే చెప్పాలి ఈ డిమాండ్స్ అన్నీ కూడా. ఒక 6 డిమాండ్లను రష్యా ఒక 6 డిమాండ్లు పెట్టింది. ఇప్పుడు జెలెన్స్కీ కూడా ఒక 6 డిమాండ్లు ట్రంప్ ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. వాటిని ఒకసారి మనం చూద్దాం. ఏమేం డిమాండ్లను జెలెన్స్కీ ట్రంప్ ముందు ఉంచాడు అనేది ఒకసారి మనం చూస్తే, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సైన్యాలు వైదొలగాలి. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను తిరిగి అప్పగించాలి. నాటో తరహాలో భద్రత కావాలని జెలెన్స్కీ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే అమెరికా, యూరప్ దేశాల నుంచి సైనిక, ఆర్థిక నిఘా మద్దతు కావాలి. రష్యా బందీలుగా చేసుకున్నటువంటి తమ సైనికులను రిలీజ్ చేయాలి. యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి రష్యా ఆర్థికంగా సహకరించాలి. సో ఈ 6 డిమాండ్లను జెలెన్స్కీ ట్రంప్ ముందుంచినట్లుగా మనకు తెలుస్తుంది. సేమ్ రష్యా కూడా ఇలాంటి డిమాండ్స్నే ఉంచింది. ఇప్పుడు రష్యా డిమాండ్స్ ఎలాగైతే ఉన్నాయో కొన్ని కామన్ డిమాండ్స్ కనిపిస్తున్నాయి. రష్యా మాకు ఏ ప్రాంతాలు కావాలంటుందో ఇప్పుడు ఉక్రెయిన్ సైతం అవే ప్రాంతాలు మా ప్రాంతాలు మాకు ఇచ్చేయాలి అంటుంది. మాకు సైనిక మద్దతు కావాలి అంటూ ఉక్రెయిన్ అడుగుతోంది. మరోవైపు రష్యానేమో లేదు, ఎక్కడ ఏ దేశాల నుంచి సైనిక మద్దతు కానీ ఆయుధాల ఇంపోర్ట్స్ కానీ చేసుకోవడానికి లేదు, ఒకవేళ ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటే మా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తోంది. నాటో సపోర్ట్ నాటో తరహాలో భద్రత కావాలని చెప్పి జెలెన్స్కీ అడుగుతున్నాడు. రష్యానేమో నాటోలో జాయిన్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలా ఓవరాల్గా చూసినట్లయితే ఖచ్చితంగా సిమిలర్గా ఆల్మోస్ట్ ఇరు దేశాల నుంచి ఒక 6 డిమాండ్స్ ఉంటే అందులో 3 నుంచి 4 డిమాండ్స్ సిమిలర్గా ఉన్నాయి. అంటే ఒకే విషయానికి సంబంధించి 2 వైపులా వాదనలు ఉన్నాయి. ఏ భూభాగాలు అయితే రష్యా మాకు కావాలని చెప్తుందో ఆ భూభాగాలు మావి, మా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది, మాకు తిరిగి చేయాలని చెప్పేసి ఇప్పుడు జెలెన్స్కీ అడుగుతున్నాడు. మరోవైపు నాటోలో జాయిన్ అవ్వకూడదని చెప్పి రష్యా అడుగుతోంది. నాటో తరహాలో మాకు భద్రత కావాలని చెప్పేసి ఇటు జెలెన్స్కీ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సైనిక సాయం కావాలి మాకని చెప్పేసి, ఆర్థిక సాయం, నిఘా సాయం కావాలని చెప్పేసి జెలెన్స్కీ అడుగుతున్నాడు. సైనిక శక్తిని పెంచకూడదు, తగ్గించాలి. బయట నుంచి ఒకవేళ ఆయుధాలు కొన్నట్లయితే మా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి రష్యా అడుగుతోంది. సో ఈ రకంగా చూస్తే సిమిలర్గా ఉన్నాయి. ఇరు దేశాల డిమాండ్స్ సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు ఏ దేశాలను ఒప్పించగలుగుతారు? మరోవైపు రష్యా అడిగింది ఒకవేళ ఉక్రెయిన్లో ఎవరైతే రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ భద్రత కల్పించాలి, వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, అక్కడ మా భాషను కూడా కొనసాగించాలి అని చెప్పి అడుగుతున్నారు. సో అవి తప్ప ఇక రష్యా బందీలుగా ఉన్నటువంటి తమ సైనికులను రిలీజ్ చేయాలని, ఇన్ని రోజులు యుద్ధం వల్ల నష్టపోయాం కాబట్టి మాకు ఆర్థిక సాయం చేయాలి రష్యా అని చెప్పేసి ఉక్రెయిన్ అడుగుతోంది. అటు రష్యా కూడా నష్టపోయింది కాబట్టి యుద్ధం వల్ల మరి ఈ విషయంలో ఒప్పుకుంటుందో లేదో తెలియదు. మరోవైపు రష్యా దగ్గర బందీలుగా ఉన్న తమ సైనికులను రిలీజ్ చేయాలి అంటున్నారు. ఈ విషయంలో కొంతవరకు ఏదైనా ట్రంప్ మాట్లాడి సానుకూలంగా ఒప్పించగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా అంశాల్లో ఖచ్చితంగా కుదరదు. రష్యా ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మాకు కావాలని చెప్పేసి రష్యా అడుగుతోంది. ఉక్రెయిన్ ఏమో అవి మా భూభాగాలు మాకు ఇచ్చేయండి అంటున్నారు. మరోవైపు మాకు సైనికంగా, ఆర్థికంగా నిఘా మద్దతు కావాలంటున్నారు. రష్యా ఇప్పటికే చెప్తోంది ఇలాంటి విషయాల్లో ఎలాంటి పురోగతి ఉండకూడదు, ఒకవేళ ఉంటే మా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా నాటోలో లాంటి ఒక సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి ఉక్రెయిన్ అడుగుతుంది. కానీ నాటోలో జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి రష్యా చెప్తుంది. సో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ఎక్కడైతే అసలు యుద్ధం మొదలైందో, ఏ విషయాల్లో అయితే
ఉక్రెయిన్ ఇంత బలంగా నిలబడి రష్యా లాంటి పెద్ద దేశాలతో యుద్ధం చేయడానికి రెడీ అయిందో అలాంటి అలాంటి విషయాల్లోనే తగ్గాలి అని చెప్పేసి రష్యా అడుగుతోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం అలాంటివే మాకు మళ్ళీ కుదరదు, మేము వీటిలో తగ్గే ప్రసక్తే లేదని చెప్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు యుద్ధం వల్ల జరిగిన నష్టంలో డబ్బులు ఇవ్వమంటే రష్యా కూడా మేము నష్టపోయామని చెప్పే అవకాశం ఉంటుంది, లేదంటే అమెరికా కొంత నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంటుందేమో, ఇదిగో కొంత బెటర్ అవ్వండి అని చెప్పేసి, లేదంటే బందీలుగా ఉన్న వాళ్ళని రిలీజ్ చేయమంటే చేసే అవకాశం ఉంటుందేమో. కానీ మిగతా విషయాల్లో ఖచ్చితంగా కుదరదు కదా. ఖచ్చితంగా ఇరు దేశాలు వాటి కోసమే గొడవలు పడ్డాయి, వాటి కోసమే ఇన్ని రోజులు యుద్ధం చేశాయి. 2022 నుంచి జరుగుతున్నటువంటి యుద్ధమే వాటి కోసం కదా. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? ట్రంప్ నిజంగా ఒప్పించగలుగుతాడా? కొంతమంది అనుకుంటున్నారు రష్యా ట్రంప్ కలిసిపోతారు, అమెరికా రష్యా కలిసిపోతాయి, ఉక్రెయిన్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మరి జెలెన్స్కీ పరిస్థితి ఏంటి? ఓ పక్క జెలెన్స్కీ చాలా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికాకి. గతంలో ఉన్నటువంటి ఈ వైట్ హౌస్లో కూర్చున్న తర్వాత మాటల యుద్ధం జరగకుండా ఉండేందుకు జెలెన్స్కీ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. సో అన్ని రకాలుగా రెండు సైడ్ల నుంచి కూడా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ట్రంప్కి. ఇవన్నీ కాదు, నాకెందుకు ఈ తలనొప్పి అంటేనేమో నోబెల్ శాంతి బహుమతి రాదు, దానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ గొడవలో వేలు పెట్టడానికి కారణం అది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగని ఏదన్నా చేద్దామంటేనేమో పురోగతి కనిపించడం లేదు. మొన్న జరిగినటువంటి రష్యాతో జరిగినటువంటి చర్చల్లో ఏ పురోగతి లేదు. ఇప్పుడు జెలెన్స్కీ ఏమో డిమాండ్స్ పెడుతున్నారు, అవే డిమాండ్స్ ఆల్మోస్ట్ రష్యా పెడుతుంది. ఇరు దేశాలు సమానమైనటువంటి డిమాండ్స్ పెడుతున్నాయి. ఇరు దేశాలకి చాలా కీలకమైనటువంటి అంశాలు, వాటి కోసమే గొడవలు జరిగాయి. వాటిలో కాంప్రమైజ్ అవ్వమంటే ఇరు దేశాలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి, ఏం చేయబోతుంది అనేదే ఇక్కడ కీలకమైన అంశం. మరి యూరోపియన్ దేశాల సపోర్ట్ ఏమైనా తీసుకుంటారా ఈ చర్చల్లో అనేది కూడా తేలాలి. సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ సచిన్ కూడా ఈ అంశాలను మొదటి నుంచి కూడా ఫాలో అప్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సచిన్ ఒకసారి మనం మాట్లాడదాం సచిన్తో. సచిన్, ఎలా చూడాలి? సిమిలర్ డిమాండ్స్ కనిపిస్తున్నాయి ఇరు దేశాల నుంచి. ఏ భూభాగాలు అయితే రష్యా కావాలంటుందో అవి మా భూభాగాలు మేము కుదరవంటున్నారు. సైనిక శక్తిని పెంచుకోకూడదంటే మాకు సపోర్ట్ కావాలని చెప్పి ఉక్రెయిన్ చెప్తుంది. ఏం జరగబోతుంది ఈ విషయంలో? అసలు ఇప్పుడు ట్రంప్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ట్రంప్ అందుకే చాలా చాకచక్యంగా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ ఒకటి మనం ముందు మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన 6 డిమాండ్స్ కి సంబంధించి, అంటే మొట్టమొదటి యుక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సైన్యాలు వైదొలగాలనేది ఇక ప్రధానంగా వస్తున్న చర్చ. దీంతో పాటు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రైమియాను ఇది తిరిగిచ్చే సందర్భం ఎక్కడా కనిపించట్లేదు. ఆ తర్వాత డొనెట్స్క్, లుహాన్స్క్ తో పాటు జపోరిజియా లాంటి కొన్ని ప్రాంతాలను కూడా ఇటు తిరిగి అప్పగించాలనేది వినిపిస్తున్న సిచ్యువేషన్. కానీ వీటి మీద రష్యా ఏ స్టాండ్ అయితే ఉందో ఆ స్టాండ్ కి సంబంధించి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక నేటో తరహాలో భద్రత కావాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నాడు. దీని మీద ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. నందు ఏమంటాడంటే చాలా టాక్టికల్ గా మాట్లాడాడు. నేటో తరహాలో భద్రత కావాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తూ ఉంటే, నేటో తరహాలో అంటే నేటోకి సంబంధించి మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలు అంటే యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన భద్రతా బలగాలు ఇటు యుక్రెయిన్ కి ఎలాగా అండగా నిలుస్తున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ కి ఎలాగా అండగా ఉంది కాబట్టి నేటో పూర్తిగా అక్కడ దింపకపోయినప్పటికీ ఇటు యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ కు అండగా నిలుస్తుంది. యుక్రెయిన్ సంబంధించి యూరోపియన్ యూనియన్ అండగా నిలుస్తూనే ఆయుధ సంపత్తిని, అంటే ఇక్కడ కూడా వ్యాపారమే, తన ఆయుధాలను ఇటు యుక్రెయిన్ అమ్ముతాడు ట్రంప్. కానీ ఎవరు కొనుగోలు చేస్తే మధ్యవర్తితో లేకపోతే డబ్బులు సరఫరా చేస్తుందో లేకపోతే దానికి అంటే యుక్రెయిన్ కి మద్దతు ఇచ్చేది ఎవరు? యూరోపియన్ యూనియన్. సో ఇక్కడ ట్రంప్ రష్యాతోని చనువుగా ఉండాలనుకుంటున్నాడు, యుక్రెయిన్ తోని తన వ్యాపారాన్ని కొనసాగించాలి. బహుశా చనువు అనే పదం చాలా ఎక్కువ అవ్వచ్చేమో, తన వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. ఇక్కడ ఎవరిని బేస్ చేసుకుంటాడు? యూరోపియన్ యూనియన్ మీద తుపాకీ, అంటే ఆ భుజం మీద తుపాకీ పెట్టి రెండు వైపులా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తుపాకీ ఎటువైపు పేలుతుందని బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నుంచి సైనిక ఆర్థిక మద్దతు కావాలి అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ యూరోప్ దేశాలు ఇప్పటికే మద్దతు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను బ్రిటన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఆయన ఈ రోజు మాట్లాడిన సందర్భంలో కూడా రెప్లికేట్ అవుతోంది. మరి ముఖ్యంగా కొన్ని సెక్యూరిటీ గురించి మాట్లాడిన సందర్భంలో ఆ అంశం రెప్లికేట్ అవుతోంది. బట్ అమెరికా మాత్రం ఇక్కడ మద్దతుగా నిలవదు. ఇది నేను ఎంతగా ఘంటాపథంగా చెప్పాలనుకుంటున్నానంటే ట్రంప్ క్లియర్ గా చెప్పుకొచ్చాడు. నేటో విషయంలో ఎటువంటి స్టాండ్ అయితే ట్రంప్ తీసుకున్నాడు అటువంటి వ్యూహమే ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు. అంటే నేను అటు రష్యాతోనే ఉండాలనుకుంటున్నాను, అదే సత్సంబంధాన్ని, అదే వాణిజ్యాన్ని, అదే అట్ ద సేమ్ టైం ఇటు యుక్రెయిన్ తో కొనసాగించాలనుకుంటున్నాను అనేది ఇక్కడ క్లియర్ గా వినిపిస్తున్నమాట. ఇక ఆ తర్వాత రష్యా బందీలుగా చేసుకున్న తమ సైనికుల్ని రిలీజ్ చేయాలని డిమాండ్. యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి రష్యా ఆర్థికంగా సహకరించాలి.
బహుశా ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు 6 డిమాండ్లు అనుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 7 నుంచి 8 ఇలా డిమాండ్స్ ఉన్నాయి. అయితే దీంట్లో వినిపించే మాట, కనిపించే మాట బహుశా 2, 3 నెరవేర్చము, ఒకటి మాత్రం కన్ఫామ్ గా జరిగే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే రష్యా బంధువులుగా చేసుకున్న తమ సైనికులను రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ తెర మీద తీసుకొస్తే బహుశా రష్యా విడిచిపెట్టొచ్చు కాక. కానీ ఇక్కడ నెరవేరని అంశాల గురించి మాట్లాడుకోవాలంటే యుక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సైన్యాలు వైదొలగడం, ఇది నెరవేరే అంశానికి గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ అమెరికా ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది, అమెరికా ధైర్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమని ఇటు యుక్రెయిన్ కి సంబంధించి దాడులకు పాల్పడదని చెప్పి ఇక్కడ అమెరికా కనుక హామీ ఇస్తే అప్పుడు యుక్రెయిన్ భూభాగం నుంచి రష్యా తమ సైన్యాన్ని వైదొలుగుతుంది. ఇన్ఫాక్ట్ రష్యాకు సంబంధించి మరి ముఖ్యంగా పుతిన్ తన సైన్యాన్ని అక్కడి నుంచి నిష్క్రమింపజేస్తాడు. ఇది మొట్టమొదటిగా నెరవేరే అంశం, బట్ కండిషన్ అప్లై. ఇక ఆ తర్వాత 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రైమియాను తిరిగి అప్పగించాలి యుక్రెయిన్ కనే మాట వినిపిస్తోంది. కాబట్టి ఇది అప్పగించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇది రష్యాకు చాలా వ్యూహాత్మకమైన ప్లేస్. ఒక విధంగా చెప్పంటే క్రైమియాను ఇప్పట్లో రష్యా వదులుకోదు. ఇటు అమెరికా కావచ్చు ఎవరు నెత్తి మీదకి కూర్చున్నా సరే క్రైమియాను వదులుకోదు. ఇక డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను తిరిగి అప్పగించాలి అని కూడా చెప్పుకుంటున్న సందర్భంలో ఇక్కడ ప్రధానంగా 2 మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రష్యా ఇంకో డిమాండ్ తీసుకొచ్చే సందర్భాన్ని మనం మాట్లాడుకున్నాం. యుక్రెయిన్ ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలని రష్యాకు తిరిగి అప్పగించాలని చెప్పి పుతిన్ డిమాండ్ పెట్టాడు. ఇక్కడ జెలెన్స్కీ ఏమంటున్నాడు, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలని తిరిగి మాకు అప్పగించాలని చెప్పి. ఇది ఫస్ట్ నుంచి సబ్జెక్ట్, ఇది ఎప్పుడు ఉంది అంటే ల్యాండ్ స్వాపింగ్. ఇది మొదటి నుంచి చర్చకుంది, కానీ ఇద్దరు ఎక్కడ కూడా తెగడం లేదు. బహుశా ఈ సబ్జెక్ట్ లో ఈ అండర్ లైన్లు, ఈ కార్నర్లు ఇది నెరవేరే అవకాశం ఎక్కడ ఇప్పట్లో తెగలైతే మాత్రం లేదు. బహుశా తెగితే ఒక 2-3 ఏళ్ల తర్వాత క్లారిటీ వచ్చిందట, బహుశా ఒక సామపడే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే ఈ అంశం మాత్రం తెగేటట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఆ తర్వాత నేటో తరహాలో భద్రత కావాలని జెలెన్స్కీ డిమాండ్. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తాడంటే కర్ర విరకూడదు, పాము సాగకూడదు అనే టైప్ లో మాట్లాడుతున్నాడు. ఏమని నేటో తరహాలో భద్రత అంటే ఇక్కడ జెలెన్స్కీకి ఒక మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే నేటో తరహాలో భద్రత అంటే నేటో పూర్తిగా అక్కడికి వెళ్ళదు. అంటే యుక్రెయిన్ లో నేటో బలగాలు అంటే ఎవరైనా కొత్తగా విన్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేటో ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇక దీంట్లో ఉన్న దేశాల్లో ఏ ఒక్క దేశం మీదైనా దాడి చేస్తే మిగిలిన దేశాలన్నీ వారి మీద పడతాయి. సపోజ్ మీరు, నేను, మన కొలీగ్స్ అందరూ 4 కలిసి ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నాం అనుకున్నాం, ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో మన మీద ఎవరైనా దాడి చేస్తే, ఒక్కరైనా దాడి చేసినా కూడా మిగిలిన 3 దేశాలకు సంబంధించిన సైన్య బలగాలు మొత్తం అవన్నీ కూడా వాళ్ళకి రక్షణగా దాడికి దిగుతాయి. సో ఇది నాటో అంటే. సో ఇటువంటి తరహాలో ఇప్పుడు జెలెన్స్కీ డిమాండ్ ఏంటంటే నేటో తరహాలో భద్రత కావాలని డిమాండ్ చేస్తాడు. అంటే ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడు, యూరోపియన్ యూనియన్ కి సంబంధించి బలగాలు ఏవైతే ఉంటాయో అవి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఆర్మ్స్ విషయంలో కావచ్చు, ఇలా సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ దానికి మాత్రం అమెరికా సపోర్ట్ ఇవ్వదు. కానీ అమెరికా ఎలా సపోర్ట్ ఇస్తుంది, ఆయుధాలను నీకు ఇస్తుంది, ఆయుధాలను నీకు ఎలాగిస్తుందో అలాగే ఇస్తుంది. కానీ ఆర్థికంగా యూరోపియన్ యూనియన్ నీకు సాయం చేయాల్సి ఉంటుంది. కమిషన్ ఎవరికి, తుపాకీ ఏమో యూరోపియన్ యూనియన్ భుజాలు పెట్టి తూటా ఏమో ఇటు డైరెక్షన్ ఇచ్చాడు జెలెన్స్కీకి. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఇప్పటికీ మనం చూసాం, యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కావచ్చు, జర్మన్ ఛాన్సలర్ కావచ్చు, లేకపోతే ఇలా మరి ముఖ్యంగా EU హెడ్ కావచ్చు, వీళ్ళందరూ ఈ రోజు నేను అక్కడికి వెళ్ళారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడాలంటే కనుక అఫ్కోర్స్ ఇది కాస్త మళ్ళీ నేను నెక్స్ట్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ నందు. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సచిన్. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఇరు దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్సే కనపడుతున్నాయి, సిమిలర్ డిమాండ్స్ కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేదే చాలా కీలకంగా ఉంది. ఒకసారి ఇప్పుడు మనం జెలెన్స్కీ పెట్టినటువంటి డిమాండ్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఒకసారి రష్యా పుతిన్ పెట్టినటువంటి డిమాండ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది అనేది మనకి మరింత క్లియర్గా ఉంటుంది. ఒకసారి రష్యా డిమాండ్స్ ఒకసారి మనం చూద్దాం. నాటో కూటమిలో చేరకూడదు ఉక్రెయిన్ అనేది మొదటి డిమాండ్. నెక్స్ట్ డిమాండ్ చూస్తే సైన్యాన్ని భారీగా తగ్గించాలి. నెక్స్ట్ డిమాండ్ చూస్తున్నాం, భూభాగాల అప్పగింత. ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే ఉక్రెయిన్ చెప్తుందో ఆ భూభాగాలే రష్యా కూడా తమకు కావాలని అంటుంది. అలాగే రష్యా అంతర్భాగంగా క్రిమియాకు గుర్తింపు ఇవ్వాలి అంటుంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే ఉక్రెయిన్కి. ఇక రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఎత్తివేయాలి, ఇది అమెరికా చేతుల్లో ఉంటుంది కొంతవరకు. నెక్స్ట్ ఇండియాపై టారిఫ్స్ తగ్గించాలి అనేది కూడా కొంత ఇంటర్నల్గా కోరినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ విషయంలో పురోగతి కనిపిస్తుంది. సో
సో ఏవైతే ఈ 6 డిమాండ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈ 6 డిమాండ్స్లో ఒక 2-3 డిమాండ్స్ అమెరికా చేయగలిగినవో, లేదంటే రష్యా కానీ ఉక్రెయిన్ కానీ తమ సొంత నిర్ణయాలతో చేయగలిగినవి. కానీ అసలు యుద్ధం ఎందుకు మొదలైంది అనే విషయాలే ఇప్పుడు తగ్గాల్సి వస్తే, యుద్ధం దేనికోసం అయితే చేస్తున్నారో వాటి విషయంలోనే వెనక్కి తగ్గాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఒప్పుకోరు కదా. ఇప్పుడు ముఖ్యంగా భూభాగాల విషయంలో అదే జరుగుతుంది. తమ భూభాగాలను తమకు ఇచ్చేయండి, డొనెట్స్ కానీ లుహాన్స్ కానీ ఈ క్రిమియా ప్రాంతాలు తమయి మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతుంది. ఈ నేపథ్యంలో రష్యా కూడా ఇవే భూభాగాలు అడుగుతుంది కదా. ఓ పక్క ఉక్రెయిన్ అదే అడుగుతుంది, మరో పక్క రష్యా ఇవే అడుగుతుంది. రష్యానేమో ఈ భూభాగాలు మాకు ఇచ్చేసేయండి, ఇవి చాలా కీలకమైనటువంటి భూభాగాలు. ఎందుకంటే డొనెట్స్ కానీ లుహాన్స్లో కానీ ప్రధానంగా ఈ బొగ్గు నిక్షేపాలు, ఐరన్ ఓర్ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. క్రిమియా చాలా కీలకమైనటువంటి భూభాగం. ఇటు యుద్ధానికి కానీ లేదంటే ఏవైనా సరే ప్లాన్స్కి చాలా వల్నరబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది రష్యాకి కూడా. సో ఇలాంటి భూభాగాలు ఎందుకు ఒప్పుకుంటుంది రష్యా? మరోవైపు ఎందుకు ఉక్రెయిన్ ఒప్పుకుంటుంది ఇవ్వడానికి? నాటోలో జారకూడదని చెప్పేసి చెప్తుంది రష్యా ఉక్రెయిన్ని. ఉక్రెయిన్ ఓ పక్క మాకు నాటో లాంటి సపోర్ట్ కావాలి అని చెప్పేసి అంటుంది, మరోవైపు మాకు భద్రత కావాలి ఫినాన్షియల్గా కానీ. సో ఇలా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సచిన్ చివరిగా మనం ఎలా చూడొచ్చు సచిన్? ఇప్పుడు ఓ పక్క ఇప్పుడు రష్యాకి సంబంధించినవి, ఉక్రెయిన్కి సంబంధించిన డిమాండ్స్ వరకు అయితే మనం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. సరే, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కొన్ని కీలకమైనటువంటివి ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గలేవు పరిస్థితి, ఇరు అధ్యక్షులు కూడా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో ఇది అమెరికాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మార్గాలు ఏంటి అసలు? అంటే ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి ఇద్దరిని ఒప్పించడానికి అనేది ఒక అంశం అయితే, మున్ముందు అంటే ఎంత టైం, చాలా వెరీ సూన్ ఇదంతా కూడా సెట్ అవ్వబోతోంది అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ డూ యూ థింక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ చాలా త్వరగా ఇవన్నీ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అండ్ నిజంగా దీన్ని ఏదైనా ఇటు చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ 13% చైనా ఒకప్పుడు కొంది, ఆ తర్వాత 16% పెరిగింది. కానీ భారత్ రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. అందువల్లే అంటే భారత్ కి సంబంధించి 50% సుంకాల అంశమే రష్యాను చర్చల వరకు వచ్చేలా చేస్తుందనేది అక్కడ ఆయన అన్న మాటగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో ఈ పాయింట్ కనుక తీసుకుంటే ఇటు భారత్ మీద కక్ష సాధింపు చర్యలు, కక్ష కట్టాడు ఈ కొనుని ఆ గుడిని ట్రంప్ పుతిన్ వైపు పెట్టాడంటే ఒక అర్థం చేసుకోవచ్చు. ఆ కాంబినేషన్, ఆ సీక్వెన్స్, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవచ్చు. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఇది త్వరగా తేల్చాలి. ట్రంప్ కావాల్సిన శాంతి బహుమతి కోసం ఇది త్వరగా తేలాలి. కానీ ఇక్కడ జెలెన్స్కీ పట్టు పెట్టడం లేదు, యూరోపియన్ యూనియన్ నేతలు కూడా పట్టు పెట్టడం లేదు. ఎందుకంటే ఒకటే అంటున్నారు, ఇన్ఫాక్ట్ బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఆయన ఏమంటున్నారు, ఎవరికైనా ఒకరికి నొప్పి తగిలితే మిగతా వాళ్ళందరికీ నొప్పి తగిలినట్టే, అందుకే మేము పరిగెడుతున్నాం, మేము వస్తున్నామంటూ చెప్తున్న పక్షంలో ఇప్పుడు ఇక్కడ యూరోపియన్ యూనియన్ నేతలు అందరూ కూడా ఒప్పుకోవాలి ఇటు పుతిన్ పెట్టే కండిషన్స్ ని. ఇంకా జెలెన్స్కీ ఏమంటాడు, జెలెన్స్కీ బెదిరిస్తున్నాడు. ఒక మాటకు చెప్పాలంటే బహుశా ఈ టైంలో బెదిరింపులు కరెక్ట్ కాదేమో. ఏమంటున్నాడు, ఇటు యూరోపియన్ యూనియన్ నేతలు బలంగా ఉన్నారు, ట్రంప్ కూడా బలంగా ఉన్నాడు. ఈ సందర్భంలోని ఇటు యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా రెండూ కలిసి పుతిన్ ని బలవంతంగా ఒప్పించాలి. ఈ బలవంతంగానే పదం బలప్రయోగం చేస్తాం అంటే బలవంతంగాను లేకపోతే కాస్త ఫోర్స్ఫుల్ గాను, బహుశా బలప్రయోగం అనే పదం నాకు తప్పైతే కనుక టేకింగ్ మై వర్డ్ బ్యాక్, కాస్త ఒత్తిడి తీసుకొచ్చి ట్రంప్ని పుతిన్ ని ఒప్పించాలి అనే అంశం తెర మీదకి తీసుకొస్తున్నారు. డేంజర్ పాయింట్ హియర్. జెలెన్స్కీ బహుశా కాస్త నోరు జారడం అనుకోవాలి. ఒకవేళ ట్రంప్ పుతిన్ కనుక దీనికి చాలా సీరియస్ గా తీసుకుంటే ఏదో అంటూ ఉంటాం, మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పి అప్పుడు మళ్ళీ ట్రంప్ ఎటువంటి సీరియస్ ని వ్యక్తం చేస్తాడు. నిన్న జరిగిన భేటీలో కాస్త నవ్వులు పూయించుకున్నారు, నీ కోట్ బాగుంది, నీ సూట్ బాగుంది అనుకున్నారు, కానీ మళ్ళీ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. కమింగ్ బ్యాక్ టు మీ నోబెల్ శాంతి బహుమతి అంటూ మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సెకండ్ క్వశ్చన్ గా లెట్ మీ గివ్ క్లారిటీ ఆన్ దాట్. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ఇది అక్టోబర్ లో నామినేట్ చేస్తారు. నాకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు ఆల్సో, ఇది అక్టోబర్ లో నామినేషన్ కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ కి తేల్చాలి. ఇదంతా అప్పుడే సెప్టెంబర్ అక్టోబర్ 2 నెలలు మాత్రమే ఉంది. సో అందుకే ఆల్టర్నేటివ్ ఇంకొక యుద్ధాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దాని గురించి నేను ప్రస్తావించాలనుకోవట్లేదు, ప్రస్తుతం దీనికి నేను కన్ఫర్మ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ జరిగే క్రమంలో ఇప్పటికే కొంతమంది ఆయన నామినేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా తేల్చాలి. అందుకే యూరోపియన్ యూనియన్ నాకు తెలిసి నేను జియో పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి చూసుకుంటే
యూరోపియన్ యూనియన్ నేతలు ఇంత స్థాయిలో వెళ్లి అమెరికా అధ్యక్షుడితో కలిసిన సందర్భం బహుశా మొట్టమొదటిసారి అనుకోవాలి ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను నందు. గతాలు కూడా వెళ్ళుండొచ్చు కాక, బట్ ఇప్పుడు మాత్రమే వెళ్ళారంటే రిమెంబర్ దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. యూరోపియన్ యూనియన్ సీరియస్ గా తీసుకుంది. అమెరికా బలం కూడా కోరుతున్నాడు. అంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్ అమెరికా ఈ రెండు బలాలు కలిస్తే పుతిన్ మెడ వంచొచ్చు అనేది జెలెన్స్కీ భావన. కానీ ఇక్కడ ట్రంప్ అనేవాడు నాకు పుతిన్ కావాలి అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ కావాలి, నీ సంగతి నువ్వు చూసుకో. ఇప్పుడు ఇలా ఈ వ్యవహారంతో జెలెన్స్కీని లైట్ గా తీసుకుంటేనే యూరోప్ లో ఉన్న కారణం చేతనే ఇంకా అలా నార్మల్ గా చూస్తున్నాడు. కాబట్టి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యే సందర్భానికి బహుశా ఇది చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఐమ్ జస్ట్ లీవింగ్ టు దట్ వర్డ్ మన వ్యూవర్స్. ఎందుకంటే మనం చెప్పిన వార్తలు చెప్పాలైనా ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళకి విడిచిపెడుతున్నాను. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇదంతా జరగకపోతే కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. మనం మాట్లాడుకుంటుగా ఆడిట్లో బహుశా రెండు డిమాండ్లకు కండిషన్స్ మీద పుతిన్ ఒప్పుకోవచ్చేమో నందు. అండ్ మిగతా ఉంది కూడా బహుశా టైం పడుతుంది, కొనుక్కొచ్చే అవకాశం. ఎందుకంటే కంక్లూషన్ ఒక మాట చెప్పదలుచుకుంటున్నారు. పుతిన్ ఏమన్నారంటే శాంతి కాల్పుల ఉల్లంఘన కాదు, ఏకంగా శాంతి చర్చలో లేకపోతే శాంతికే వెళదామండం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కాబట్టి ఇది ట్రంప్ చేతుల్లో ఉందని చెప్పుకోవాలి. అండ్ ట్రంప్ జెలెన్స్కీని కాస్త కాంప్రమైజ్ చేస్తే చాలు, యూరోపియన్ యూనియన్ కాంప్రమైజ్ చేస్తే చాలు, ఇటు పుతిన్ కూడా దాదాపుగా కన్క్లూషన్ గా నార్మలైజ్ అవకాశం ఉంది. బట్ గొప్ప నిలాడు ఇలా మారిపోతుంటాడు. కాబట్టి ఆ సందర్భంలో ఏం జరుగుతుందనేది ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పుకోవాలి నందు. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో వాట్ డూ యూ థింక్, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జెలెన్స్కీ కొన్ని డిమాండ్స్ ఉంచారు. ఓ పక్క రష్యా నుంచి డిమాండ్స్ చూస్తున్నాం, పుతిన్ నుంచి. వీటిలో ముఖ్యంగా ఒక 3 డిమాండ్స్ అయితే చాలా సిమిలర్గా ఉన్నాయి రెండు కంట్రీస్ నుంచి కూడా. మరి ఎవరు వెనక్కి తగ్గని పరిస్థితి, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా తగ్గడానికి రెడీగా ఉండరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేయగలుగుతాడు, అమెరికా ఏం చేయగలుగుతుంది? నిజంగా వీలైనంత అంటే అనుకున్నంత సునాయాసంగా ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవబోతుందా? ఇది సార్ట్అవుట్ అయిన తర్వాత ట్రంప్కి నిజంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందా? మీ అభిప్రాయాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.